చార్లీ కర్క్ లాంటి ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ విషాదం మనకు చాలా లోతుగా అనిపిస్తుంది. అయ్యో, ఈయన ఇంకా ఎంతో సేవ చేయాల్సింది, ఎంతో మందికి దేవుని గురించి చెప్పాల్సింది అని బాధపడతాం. కానీ ఈ వాక్యం మనకేం చెప్తుందంటే చార్లీ కర్క్ మరణం దేవుని దృష్టికి విలువైనది. అలాగే క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరి మరణం కూడా ఆయన దృష్టికి విలువైనదే. ఒక వ్యక్తి ఎక్కువ ప్రభావం చూపించాడా తక్కువ ప్రభావం చూపించాడా అన్నది ముఖ్యం కాదు. మనం ఎవరము ఏం చేశామో అన్న దాన్ని బట్టి కాదా విలువ. మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాబట్టి, యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి మన జీవితం మన మరణం రెండూ ఆయన దృష్టికి అమూల్యమైనవి. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మన జీవితానికి దేవుడు అనంతమైన విలువనిచ్చాడు. ఇక మూడవదిగా అత్యంత ముఖ్యమైన విషయం మనకున్న గొప్ప నిరీక్షణ. ఇప్పుడు ఆ చివరి విషయానికి వద్దాం. చార్లీ కర్క్ తన చావుకు కొన్ని రోజుల ముందు పెట్టిన పోస్ట్ ఇదే: జీసస్ డిఫీటెడ్ డెత్ సో యూ కెన్ లివ్. ఆ పోస్ట్ లో ఆయన ఇలా రాశాడు: యేసు మరణాన్ని జయించాడు, అందుకే మీరు జీవించగలరు. ఒకవేళ చార్లీ కర్క్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే అయి ఉండి క్రీస్తులో విశ్వాసం లేకపోతే అతని జీవితం ఇంతటితో ముగిసిపోయేది. అతను ఈ లోకంలో చేసిందంతా ఇక్కడితోనే సమాప్తం. అంతిమంగా దానివల్ల ఏం ప్రయోజనం ఉండేది కాదు. కానీ చార్లీ క్రీస్తులో ఉన్నాడు కాబట్టి అతని జీవితం ఇప్పుడు అన్నిటికంటే విలువైనదిగా మారింది. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 11:25 నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇదే మనకున్న నిరీక్షణ. ఈ భూమి మీద మన జీవితం ముగిసిపోతే అంతా అయిపోయినట్టు కాదు. మనకు దీని తర్వాత ఒక శాశ్వతమైన జీవితం ఉంది. మనకు ఒక అర్థం ఉంది. క్రీస్తు కోసం మనం ఈ లోకంలో చేసే ప్రతి పనికి అంతిమమైన విలువ ఉంది. చార్లీ కర్క్ పెట్టిన ఆ పోస్ట్ యేసు మరణాన్ని జయించాడు, అందుకే మీరు జీవించగలరు. ఈ ఒక్క మాట ఏ ఇతర మాటల కంటే బిగ్గరగా అర్థవంతంగా ఈ సమయంలో మనతో మాట్లాడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ పట్టించుకోవాల్సిన సత్యం. మనకు అంతిమమైన నిరీక్షణను, ఓదార్పును ఇచ్చే సత్యం. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.